ప్రేమించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 కొరింథీ 2:4. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నాడు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచూ మీకు వ్రాసితిని. కొరింథీ సంఘంలో అనేక శరీర క్రియలు చేరిపోయాయని ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు గద్దిస్తూ, మీరు శరీరానుసారులుగా ఉన్నారు, ఆత్మానుసారులుగా లేరు, ఎదిగిన వారి వలె ఆహారం తినక ఉన్నారని చెప్తూ ఉన్నారు. అపవిత్రత ఆ సంఘంలోనికి వచ్చేసింది. కాబట్టి ఎంతో దుఃఖంతో ఈ దైవజనుడు కన్నీటితో వ్రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు గారు నిత్యత్వపు ఆత్మల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు. కాబట్టి వారి ఆత్మ ప్రమాదంలో ఉందని కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. కొంతమంది అయ్యా మేము కన్నీళ్లతో వ్రాస్తూ ఉన్నాము అంటారు. హృదయంలోనికి దుఃఖకరమైనది చొచ్చుకొని పోతే కన్నీళ్ళు వస్తాయి. ఒక వ్యక్తి ఇలా చెప్తూ ఉన్నాడు, మా తల్లి చనిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు, కానీ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు వరద ప్రవాహం వలె కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. యేసయ్య సిలువ, యేసయ్య ప్రేమ అనేవి అత్యున్నతమైనటువంటి ప్రేరణలు. నా రక్షకుడు వీరి కొరకు చనిపోయాడు, కానీ వారది తెలుసుకోవడం లేదు. నా రక్షకుడు వీరి కొరకు రక్తం కార్చాడు అన్న విషయం వారికి మనం చెప్పాలి. కనికరంతో కూడినటువంటి కన్నీళ్లు, ఇతరుల కొరకు ప్రేమతో నిండినటువంటి కన్నీళ్లు అనేవి చాలా ప్రశస్తమైనటువంటి కన్నీళ్లు. నీ బుడ్డిలో ఆ కన్నీళ్లు దాచబడతాయి. కీర్తన 56:8 మనం చదివితే, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు అనే మాట అక్కడ కనబడుతుంది. పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. 126:6 కీర్తన. అవును, క్రైస్తవ జీవితంలో కన్నీళ్లు ఉండాలి, లేకపోతే ఏదో పొరపాటు ఉందన్నమాట. నీ చుట్టూ ఉన్నటువంటి దుస్థితి చూసి నీవెల్లప్పుడూ కూడా మొర్రపెడతావు. ఆత్మల కొరకైనటువంటి కనికరము, ప్రేమ కలిగి భారమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తే మనం ముందుకు సాగి నిజమైనటువంటి ఉద్యమాన్ని తేగలుగుతాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.